హాయ్ అండి అందరికీ. మార్గశిర లక్ష్మీ వారాల వ్రత కథ అయితే చెప్పుకుంటున్నాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ముందు వీడియోస్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం, కూతురే స్వయంగా పుట్టింటికి వస్తుంది వాళ్ళ సవితి తల్లి చేత వ్రతం చేయించడానికి అని చెప్పుకున్నాం కదా. మొదటి వారము కుదరదు, రెండవ వారము కుదరదు చేయడానికి. ఇంకా మూడవ వారం ముందే చెప్తుంది కూతురు, అమ్మ ముందు 2 వారాలు కుదరలేదు కదా, ఖచ్చితంగా ఈ వారం అయితే చేసుకోవాలి, నువ్వు ఉపవాసం ఉండి తలస్నానం చేసి తయారుగా ఉండు, చేసుకుందాము అని చెప్తుంది. సరే అని తల్లి కూడా చెప్తుంది. ఆ 3వ వారం కూడా రానే వస్తుంది. తల్లి ఏం చేస్తుంది, పొద్దున్నే తలస్నానం చేసేస్తుంది, ఉపవాసం ఉంటుంది. మిగతా పిల్లలకి జడ వేస్తున్నప్పుడు తన తలలో మిగతా ముందు పిల్లలకి జడ వేసేసి తన తలలో కూడా దువ్వెన పెట్టేసుకుంటుంది. అలా లక్ష్మీ వారం చేసేటప్పుడంట ఖచ్చితంగా పాటించవలసిన నిష్ట, ఉపవాసం ఉండాలి, తలకి నూనె రాసుకోకూడదు, తలలో దువ్వెను కూడా పెట్టుకోకూడదు, తల దువ్వకోకూడదు. ఈవిడేం చేస్తుంది, తల దువ్వేసుకుంటుంది. అప్పుడు కూతురు మళ్ళీ బాధపడుకుంటూ వచ్చి, ఏంటమ్మా ఇలా చేశావు, నేను ముందే చెప్పాను కదా నీకు అని అంటది. ఇంకా తర్వాత కూడా ఇలా కాదు అని అమ్మని ఒక గోతిలోకి దింపి ఈసారైనా పూజ చేయించాలి అని అనుకుంటుంది. ఆవిడ అమ్మ గోతులో దిగుతుంది. మిగతా పిల్లలు ఏం చేస్తారు, అరటి పండ్లు తినేసి ఆ తొక్కల్ని ఆ గోతులో వేసేస్తారు. అప్పుడు ఆవిడేం చేస్తుంది, బాగా ఆకలేసేసి ఆ తొక్కల్ని అమృతంలా భావించేసి తినేస్తుందంట. అలా ఆ వారం కూడా చేయలేదు. అప్పుడు తర్వాత వారం ఎలా అయినా తల్లి ఇంకా కూతురు దగ్గరుండి చూసుకొని తల్లితో ఆ వ్రతానికి కూర్చోబెడుతుంది. ఆ వ్రతానికి ప్రసాదంగా ఏం చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం కుడుములు పెడతారు. కూతురు పెట్టిన పూర్ణం కుడుముల్ని అమ్మవారు స్వీకరిస్తుంది, కానీ ఈ సవతి తల్లి పెట్టిన కుడుముల్ని స్వీకరించదు. అప్పుడు అమ్మాయి అడుగుతుంది, ఎందుకమ్మా నువ్వు మా అమ్మ పెట్టిన పూర్ణం కుడుముల్ని స్వీకరించలేదు అని అంటే అమ్మవారు చెప్తుందంట, నిన్ను చిన్నగా ఉన్నప్పుడు లక్ష్మీవారం నాడు, మార్గశిర లక్ష్మీవారం నాడు చీపురు కథతో కొట్టింది మీ అమ్మ అని చెప్తుందంట. అంటే అసలు ఆడపిల్లల్ని కొట్టకూడదు, ఏ రోజైనా ఎప్పుడైనా కొట్టకూడదు. ఆ రోజు ఆవిడ అలా కొట్టింది కాబట్టి ఆవిడకి లక్ష్మీ అనుగ్రహం దక్కలేదంట. ఈ కథలో ఇంకొక నీతి కూడా ఉంది. ఇది పూజ పరంగా అలా నీతి ఏంటి, ఎప్పుడు ఎదుటి మనుషుల్ని మనం తక్కువ చేసి చూడకూడదు. ఏదైతే మనం ఇస్తామో మళ్ళీ అదే మనకి తిరిగి వచ్చేస్తుంది, కర్మ అంటారు కదా, అదే. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.